దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు తెలంగాణ వార్తాపత్రిక రోజున ప్రధాన వార్త అది ప్రజా వివరాల వేదిక. ముచ్చట ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రాడు అనేది క్వశ్చన్. 92% మంది అవును రాడంటారు. కథం ఇలా 93 వస్తుంది. రేవంత్ అంటే గట్ల ఉంటుంది. మరి మన సంపదన చాలా పెట్టిన కామెంట్లు. జై శ్రీరామ్, జై భారత్, జై మహాత్మా నాథురామ్ గాడ్సే ఒకటే సాగుతాం కామెంట్స్. మహేష్ గారు ఇది కాదు, ఇది కేసీఆర్ అధికారం పోయి ఇన్ని రోజులైనా ఇంకా కల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ని గౌరవిస్తూ ఉన్నాడు. అది కేసీఆర్ రేంజ్. కేసీఆర్ బయటకు వచ్చి 2 మీటింగ్స్ పెడితే కాంగ్రెస్ మొత్తం కాళేశ్వరంలో. అమ్మ సంపదన నువ్వు మానం చంపకు. నేను 2 రోజులు ఆగుదాం అనుకుంటున్నా మా రేవంత్ అన్న బతకని అని. నువ్వు ఇప్పుడే చంపేటట్టు నువ్వు పెట్టే కామెంట్లు కదా వస్తాడు మా అన్న. కేసీఆర్ వస్తే అలా మాట్లాడితే వీళ్ళు బతారా? ఆ ఎలకత్తుత్తి సభ పెడితే సచ్చిడి సగం. ఓరి అమ్మ ఇంతమంది చూస్తులేదురా. నేను లైవ్ పెడితేనే 10,000 చూస్తలేరు. కేసీఆర్ లైవ్ పెడితే 1 కోటి మంది చూసిరు. 1 కోటి మంది ఇచ్చేది పోయింది. ఏం చేయమంటున్నావు అన్న? ఇంకేం పెట్టిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేతనైతే కాలేజీ రిపోర్ట్ వచ్చింది కదా, తప్పు చేస్తే జైల్లో వేయండి. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ఫ్యామిలీ టచ్ కూడా చేయలేదు. అది కాళేశ్వరం అయినా F1 ఫార్ములా ఈ రేస్ అయినా మీరు ఏం పీకలేరు. ప్రజల అభిప్రాయం చెప్తున్నారు. ఏం పీకలేరంట కాంగ్రెస్ వాళ్ళు. మరి పీకేది ఉంటే పీకి చూపేమంటారు. కేసీఆర్ టచ్ చేయలేమంటారు. ప్రతిపక్షం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ప్రతిపక్షం బీఆర్ఎస్ సరిగ్గా స్పందిస్తలేదు. ప్రజా సమస్యల మీద ఏడో ఒక మీటింగ్ పెట్టి హడావిడి చేస్తున్నారు. ఓట్స్ వేసేందుకు జనం సిద్ధంగా ఉన్న బీజేపీ లీడర్స్ మరొకసారి చదువుతున్నాయి. సంపదన ఏమంటే ఓట్స్ వేసేందుకు జనం సిద్ధంగా ఉన్న బీజేపీ లీడర్స్ ప్రజా సమస్యల పట్ల మాట్లాడడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రజలు బీజేపీ కావాలని కోరుకుంటున్నా, నాయకులు మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ వైపు ప్రజలు మళ్ళీపోతుర్రు అని ఒక బీజేపీ కార్యకర్త చెప్తున్నాడు. ఆవేదన ప్రతిరోజు చేస్తూ ఉండడం అని చెప్తున్నాం. మరి మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచన చేయని. వంచెద్దు పోకడ ఓగిరి మీ మాట్లాడుతున్నాం, మా పైన కేసులు పెడతారు. చెప్తేనే వినరైతులు. ఇంకో కార్యకర్త ఇట్లా అంటురా. కార్యకర్త చెప్తుండు ప్రజలు మన వైపు ఉన్నారు. మనం 8 సీట్లు వచ్చినాయి కానీ మనకు వద్దని చెప్పేసి బీఆర్ఎస్ వరకు ఇస్తున్నాం. అది కథ. ఇంకేంది ఫోటోషూట్ చేయమంట మా అన్న. ట్రంప్ అమెరికా మొత్తం కంపు చేసేదాకా వదిలేడు. ఇంకా ఇంతవరకు ఉన్నట్టుంది. మహేష్ అన్న రేవంత్ కరెక్ట్ గానే చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టి జనాలు చంపుడే కదా. మా అన్న ముందే చెప్పిండు, అయినా జనం ఓటు వేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు కంటే. శబాస్. కామెంట్స్ చాలా బాగున్నాయి. సంపదని వాస్తవం కదా. రేవంత్ రెడ్డి చెప్పిండు ఇందిరమ్మ రాజ్యం అంటే నాశనం సంపుతారని తెలుసు. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు, తెచ్చిండు. మీరు బలిసి ఓటేసి మా అన్నం ఎట్లా? మా అన్న మంచోడు అంతే, తగ్గలేదు. నరసింహ గారు, మహేష్ గారు నువ్వు ఉన్నది ఉన్నట్టు కుండ బదులు కొట్టినట్టు ఉన్నట్టు చెప్తావు. నువ్వు సూపర్ మహేష్ అన్న అంటాను. థ్యాంక్ యూ సో మచ్. అట్నే చెప్తా. మరి ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రజలు అరే మనం చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా చెప్తారు. ఇంకోటి చెప్పాలంటే ప్రజల మదిలో ఏముందో, ప్రజల మనసులో ఏముందో గదే చెప్తా. ప్రజల భాషలోనే చెప్తున్నా. మళ్ళీ నా భాష కాదు, ప్రజల భాషనే. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ అట అన్న రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు కదా. ఆ 100 రోజులు ఎప్పుడు అంటే వాళ్ళు దిగిపోయే ముందర మిగిలిన 100 రోజులు తప్ప వాళ్ళు ముందుగా ఏమీ చేయరట. ఏం మహేష్ అన్న నీకు చెప్పిన ఆడే మా అన్న ఇందిరమ్మ రాజ్యం తెస్తాడు. మందిరి ముంచి రాజ్యం తెచ్చిండు, తప్పేం లేదు. కాకపోతే 100 రోజులు అంటున్నా. అది రేపు ఈ పైన 100 రోజులు కాదు, రేపు వచ్చే 100 రోజులు కాదు, రేపు 2025లో దిగిపోయే ముందు వచ్చే 100 రోజులు కూడా కాదు. మా అన్న ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు. 2033లో
34లో లేదంటే 2028లో అప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక అప్పుడు చేస్తాడు 100 రోజుల 10 సంవత్సరాలు మా అన్న ముఖ్యమంత్రి తప్ప మా అన్న చెప్పిండ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని నీకు అదే చెప్తున్నా మా అన్న చెప్పిందే తప్ప నేను చెప్పేది సుభాష్ అట అన్న రేవంత్ అన్ఫిట్ ఫర్ సీఎం హీ డోంట్ నో అడ్మినిస్ట్రేషన్ హీ హాజ్ నో నాలెడ్జ్ అన్ఎడ్యుకేటెడ్ సీఎం అట నీ మా అన్న బిఏ చదివిండు గుడుంబా సెంటర్తో సోపతి నువ్వు చేసినావు గుడుంబా సెంటర్తో సోపతి మా అన్న గుడుంబా సెంటర్ సోపతి ఏం చేస్తావు నువ్వు ఒకవేళ ఎమ్మెల్యే కావద్దంటే రౌడీ షీటర్ అవుతుండే ఏం చేస్తావు నువ్వు అంటే రౌడీ షీటర్ అవుతుండే నేను అసలు బ్యాచ్ మాది గమ్మత్తున్నావేందన్నా నువ్వు తప్పు మానని అట్లా అనొద్దు మీరు రమేష్ గారు చిల్లర వాళ్ళ దగ్గరికి కేసీఆర్ రాడు చిల్లర వాళ్ళు అంటే నోట్లు లేవు వాళ్ళ దగ్గర కట్టలు కేసీఆర్ అంటే చిల్లర వాళ్ళ దగ్గర రాడు అసెంబ్లీకి రాడు ఆ ప్రజలు చెప్తున్నారు నేను చెప్తలేను నాకేం సంబంధం లేదు ఇంకేంది శుభోదయం మహేష్ గారు సే మురళి గారు థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ రెడ్డి అన్నా జై జై శ్రీరామ్ హరహర మహాదేవ గణేష్ నిమజ్జనం చేసినప్పుడు డీజే పెట్టి సినిమా పాటలు మందు తాగి ఊరేగింపు చేయదని మన హిందూ బంధువులందరికీ ఒక చిన్న సలహా మా నుండి ఇవ్వండి జై జై శివాజీ బాలగంగాధర తిలక్ గారికి జై అని చెప్పేసి పెట్టిండు ఒక బాగా చెప్పాలి నిజంగా ఈ సమయం వచ్చింది ఎవరైతే విఘ్నేశ్వరి మండపాల దగ్గర ఉంటారో దయచేసి సినిమా పాటలు పెట్టి ఎగరకండి అవసరమైతే మీకు యూట్యూబ్లో కూడా దేవుని పాటలు మస్తు ఉన్నాయి వినాయకుని పాటలు మిగతా దేవుళ్ళ పాటలు కూడా ఉన్నాయి కానీ హిందూ సాంప్రదాయాన్ని ఆగం చేయకండి మరీ ముఖ్యంగా చెప్తాను ఒక మసీదులో కానీ మీరు ఒకటి అబ్జర్వ్ అయ్యి ఒక మసీదులో ఒక చర్చిలో ఎక్కడైనా సినిమా పాట పెట్టుకుని ఎగరంగా డాన్స్ చేయడం చూసిరా మసీదులో నుంచి ఒక సినిమా పాట రాగా విన్నరా ఒక చర్చిలో నుంచి సినిమా పాట రాగా విన్నరా హిందువులం రోజు రోజుకి సెక్యులర్ భావజాలు ఎక్కువైపోయి సనాతన ధర్మం పైన అవగాహన తగ్గిపోతా ఉంది సో దయచేసి మా అన్న చెప్పినట్టు నేను కూడా చెప్తానా ఈ వినాయకుని విగ్రహ మండపాల దగ్గర దయచేసి సినిమా పాటలు పెట్టొద్దు పక్కన చూసిన సోయి తెచ్చుకోరి అవతల అనుకున్న ఐకమత్యం ఏంది మనకున్న ఐకమత్యం ఏంది సినిమా పాటలు పెట్టుకుని ఎగురుతారా డ్యాన్సులు అందులో అది నేనైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా అదే పని చేస్తా ఉన్నాం కోలాటం ఆడి నేర్చుకోరి యూట్యూబ్లో దొరుకుతున్నాయి అవసరమైతే ఏఐని అడుగురి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ డెవలప్ అయింది అది కూడా ఇద్దరు చూడరి ఎందుకని ఇట్లా అదొకటి మాణిక్యం గారు నమస్తే తెలంగాణ పేపరు శేఖర్ పేపర్ లేకపోతే తెలంగాణ వరకు తెలంగాణ ఏం జరుగుతుందో అసలు తెలియదు మిగతా పేపర్ అని రేవంత్ భజన పేపర్లే ఇంతే చప్పట్లు చిటికలు అందరూ అదే బ్యాచ్ కలవకుండా చంద్రశేఖరరావు పేపర్ లేకపోతే వేస్ట్ అంతో ఇంతో ఆ శంకర్ పేపరు ఇంత 2 పేపర్లే ఇప్పుడు మనం చూసే దాంట్లో కిరణ్ గారు కామారెడ్డిలో ప్రజలు ఆగమైతే మీకు అసెంబ్లీ కావాలా సిగ్గు ఉందా రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రజలు అంటారు కామారెడ్డిలో ప్రజలు ఆగమవుతుంటే సిగ్గుందా రేవంత్ రెడ్డి ప్రజలు అడుగుతారు అసెంబ్లీ సమస్యలు పెడతాం అంటారు కేసీఆర్ వానలు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలు వచ్చినా గోసవట కేసీఆర్ అదే నడుస్తుంది తెలంగాణ ఉపేందర్ గారు జై కేటీఆర్ అట విరాట్ రేవంత్ రెడ్డికి అన్న కేటీఆర్ ఒక్కడే చాలట నీ అదంతేనా కేటీఆర్ చాలట హరీష్ చాలట హరీష్ అయితే ఇక 1-2 అన్ని పడతాయి కాంగ్రెస్ వాళ్ళకి ప్రజెంటేషన్ ఏం ఇస్తారా అసలు ఛాన్సే ఉండదు ప్రజెంటేషన్ ఇస్తే సస్తారు కాంగ్రెస్ వాళ్ళు జై శ్రీరామ్ అంట గిరినా గట్ల లోపి అట మాణిక్యం హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అన్న అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు కేసీఆర్ సైనికులు చాలట నిజమే కదా మరి అది కేసీఆర్ సైనికులు చాలంటారు ప్రజలు కూడా పంచపత్రికలకు ఈ వీకు అంత పండుగ చీకటి చంద్రజ్యోతి నల్గొండ ఎమ్మెల్సీ పేపరు నల్గొండ ఎమ్మెల్సీ పేపర్ చింతపండు మళ్ళీ పేపర్ పేరు బాగుంది వాటి ఛానల్స్ ఈ వీక్ అంతా పండుగ ముఖ్యంగా ఎమ్మెల్సీ పేపర్ పండుగట ఎందుకంటే ప్రతిరోజు కేసీఆర్ డబ్బే కొట్టచ్చు ఇంకా సంపాదించుకోరు ఫుల్గా ఈ వీక్ మొత్తం కేసీఆర్ దొంగ అని జపం చెప్తాడు ఇక మా అన్న చెప్తుండు మరి అది నిజమే కదా
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ బదనాం చేసి కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఓట్ల కోసం హామీలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేసి ఎన్నికలకు రావాలని చూస్తూ ఉంది అనేది గమనించి మరి మీరు ఓటేయండి. ఇంతవరకు నా యొక్క విజ్ఞప్తి. ఇంకా సాయంత్రం 7:30 ఒక నిమిషం కూడా లేట్ కాకుండా లైవ్ వస్తుంది. సో సాయంత్రం లైవ్లో చాలా మంది పార్టిసిపేట్ చేయట్లేరు. ఇప్పుడు కూడా లైవ్ చూసే వాళ్ళు ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ చేస్తున్నారు. వీళ్ళు రిపోర్ట్లు కొడితే ఛానల్ ఆగమవుతా ఉంది. సో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి.